అందరూ కూడా చూస్తున్నారు. మరి జగన్ గారికి ఏ ఊళ్ళినా సరే ఆ ఊళ్ళో ఆయన రాకూడదు, ఆయన వస్తేనే ప్రజలు అటు తిరిగిపోతారు అనే ఉద్దేశంతో అనేక కారణాలు చూపించి మరి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగులు కూడా మరి పాడు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ అనేకమైనటువంటి విధాలుగా జరుగుతూ ఉంటాయని చెప్పేసి నేను మీ అందరూ కూడా చెప్తా ఉన్నాను. రోడ్లకి గాళ్ళు కొడుతున్నారు, రోడ్ల మీద ఎవరు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ విధంగా అడ్డుకున్నా సరే వేలాది మంది ఆయన జగన్ గారు రావటం ఏంటి, వేలాది మంది కంపల్లోంచి చెట్ల మీద దాక్కుని పైన దాక్కుని కూర్చొని చెట్ల నుంచి దిగి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయన మీటింగ్ లో పాల్గొంటారంటే ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ఎంతో మీరందరూ కూడా చూడండి. పూర్వకాలంలో రాజశేఖర రెడ్డి గారు పంచి కట్టుకొని వస్తే స్టేజ్ ఎక్కితే అప్పటికప్పుడు 50,000 మంది వచ్చారు. అప్పుడు దాకా ఏం లేరు. ఇవాళ మీరందరూ ఇంతమంది వివిధ గ్రామాలకు వచ్చారు. కారణం ఏంటి? మీరు పడుతున్నటువంటి కష్టాలు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఇవాళ ఏంటంటే మీరు పడేటువంటి కష్టాలకి ఎదుర్కొని గత సంవత్సరం 3 నెలల నుంచి కూడా మీరు ప్రయాణం చేస్తారు అని చెప్పేసి నేను మీ అందరూ కూడా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఏ పంట చూసినా సరే గిట్టుబాటు ధరలు అన్ని పోయినాయి. ఎందుకని పోయిందంటే ఎవరో చెప్పలేకపోతున్నారు. అనేకమైనటువంటి పంటలు ఇవాళ మామిడి మన నూజివీడికి ఏంటంటే నిజంగా నూజివీడు మామిడి అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కానించి అదేవిధంగా చెన్నై కానించి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా నూజివీడు మామిడికాయ అంటేనే వాడు తినేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో నూజివీడు మామిడికాయ కూడా ఏంటంటే పతనం అయిపోయింది. ఇవాళ పొగాకు పోయింది, మిర్చి పోయింది. ఇవాళ ఏంటంటే అన్ని పంటలు కూడా పోవడం జరిగింది. ఇవాళ అరటి కూడా ఏంటంటే ఇవాళ చాలా తక్కువ రేట్లు వస్తుంది అని చెప్పేసి నేను మీ అందరు కూడా చెప్తాను. అసలు దీన్ని ఆలోచించే నాదుడు లేడు. ఇక్కడి నుంచి ఒక మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన ఏంటంటే ఇవన్నీ పట్టించుకోవట్లేదు. ఈ ప్రాంత ప్రజలు ఏం కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అని దాని గురించి ఎక్కడా కూడా ఏంటంటే ఆయన ఏమో పట్టించుకోనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఏదైనా వచ్చి 2 నిమిషాలు వచ్చి మరి రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోవడమే తప్ప మరి ఇవాళ మరి ఆయనకి ఏంటంటే మరి కనీసం ఆయన ప్రజల కష్ట సుఖాలు కూడా తెలుసుకోలేనటువంటి మరి ఈ మా మంత్రి గారు నిజంగానే ఏంటంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. ఇవాళ మీరు చూడండి, ఈ పంటలన్నీ సరైనటువంటి గిట్టుబాటు ధరలు లేవు అనే ఉద్దేశంతోనే, యూరియా సరిగ్గా ఇవ్వట్లేదనే ఉద్దేశంతోనే ఇవాళ మనం ఏంటంటే శాంతియుతంగా మనం ఏంటంటే వెళ్ళి సబ్ కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇద్దామని చూసాం. కానీ రాత్రి 11 గంటలకి డిఎస్పీ గారు ఫోన్ చేసి మీటింగ్ అనుమతి లేదండి, మీటింగ్ చేయకూడదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా చేయట్లేదు, మీరు కూడా ఆపేయాలి అన్నారు. మేమే వ్యతిరేకించలా. సరే ఓకే, మన కాంపౌండ్ లో పెట్టుకుంటామండి అన్నాం. ఇది కాంపౌండ్, ఇది బయటికి వ్యక్తితో సంబంధం లేదు. మన దగ్గరికి వచ్చి మన ప్రాంతం నుంచి, మన నూజివీడు ప్రాంతం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి రైతు సోదరులందరికీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి కుర్చీలు వేసి రాత్రి 11 గంటలు అవడం వల్ల ఏంటంటే కొన్ని అరేంజ్మెంట్స్ సరిగ్గా చేయలేమేమో, అయినా సరే ఇక్కడ కూర్చోబెట్టి అందరితోనే ఏంటంటే మాట్లాడి ఉన్న విషయం మాట్లాడదాం అనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి నేను మీ అందరూ కూడా చెప్తాం. మరి ఇంతమంది ప్రజలు రావడం అనేది, రైతులు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం వెళ్దాం, ఇప్పుడు 10 మందో 20 మందో వెళ్ళి మన సబ్ కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇద్దాం, అది మీరు ఇవ్వచ్చు అని చెప్పారు. ఇవాళ మిగిలిన సెంటర్లో ఇటువంటి కాంపౌండ్లు ఎక్కడ లేకపోవడం వల్ల కొన్ని ఏంటంటే మీటింగ్లు పెట్టుకోలేకపోయారు. ఇదేంటంటే బయట వ్యక్తులు
మీద ఏంటంటే హార్లు కొట్టుకుంటూ తిరగట్లేదు. శాంతియుతంగా మన కాంపౌండ్ లో మనం కూర్చుంటాం, కూర్చొని రైతు సోదరులతో సరదాగా మాడుకుంటాం అని చెప్పేసి నేను మీ అందరు కోరుతాను. ఇవాళ చాట్రాయ మండలంలో చాలా భూములు, ఇవాళ సుమారు 7,000 ఎకరాల భూములు ఇవాళ మరి మనం ఏంటంటే వరి పంటలు వేయడం జరిగింది. అదేవిధంగా ముసునూరులో వేయడం జరిగింది. అదేవిధంగా నూజివీడు వచ్చేప్పటికి ఈ పామాయిల్ ఉండడం వల్ల ఇక్కడ కొంచెం పంటలు తగ్గినాయి. అదేవిధంగా ఆకిరిపల్లి మండలంలో కూడా అదే విధంగానే ఏంటంటే కొద్దిగా తగ్గిన మాట యథార్థమే. కానీ నిన్న మినిస్టర్ గారు అంటాడు, మేము యూరియాని సరఫరా చేస్తుంటే చేయట్లేదని మోసపూరితంగా ఈ విధంగా చేయటం అనేది చాలా తప్పు. దీనికి వైఎస్ఆర్ నాయకులందరూ కూడా ఏంటంటే ఈ విధంగా అసత్య ప్రచారాలు చేస్తూ మరి నిజంగా వస్తే కూడా ఏంటంటే యూరియా రాలేదని చెప్తున్నారు అని చెప్పి చెప్పడం. నేను అన్ని కూడా చూసాం. ముసూరు మండలంలో ఏం జరిగిందో చూసాం, చాట్రాయ మండలంలో ఏం జరిగిందని చూసాం. ఏ మండలంలోకి వెళ్ళి చూసినా రైతులు ఒకటే చెప్తున్నారు, ఒక్క బస్తా కూడా యూరియా దొరకట్లేదు సార్, బయట కొట్లలోనూ బ్లాక్ చేసి అమ్మేస్తున్నారు. 270 రూపాయలు ఉండవలసినటువంటి యూరియాని 400, 450 కూడా అమ్మడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మా చెక్కబెల్లిలో మా సోదరులు వచ్చారు ఇందాక చాలా మంది. వాళ్ళు చెప్పింది ఏంటంటే చెక్కబెల్లి సొసైటీ ముసునూరుకి వెళ్ళి, చెక్కబెల్లి సొసైటీలో లేదు, ముసునూరు వెళ్ళి ముసునూరులో కావాలని అడిగారు. అడిగితే మీ సొసైటీలో లేనప్పుడు ఏంటంటే మా దగ్గరకు రావాల్సిన పని లేదు అన్నారు. మరి మా సొసైటీలో లేదంటే ఇప్పుడు చాలా కాలం నుంచి రావట్లేదు యూరియా, మరి ఏమిటి అని అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మాకు మా ఏరియాలో మాత్రమే ఇవ్వగలము అని చెప్పి. వాళ్ళు ఎక్కడ పోవాలి? బయట ఉన్నటువంటి కుట్లకి షాపులకు వెళ్ళాలి. షాపులకు వెళ్ళాలంటే అక్కడ ఏంటంటే బ్లాక్ మార్కెట్ లో వాళ్ళు అమ్మడం అంతేనండి. కాదా చెప్పండి, న్యాయంగా కాదా? అక్కడే ఉంటారు పోలీసులు గారు. ఎందుకు చెప్తున్నాం అంటే వారి విషయంలో ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే ఇవాళ ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయాలని కానీ, ఒక గవర్నమెంట్ ఏంటంటే ఇన్సల్ట్ చేయాలని కానీ మాట్లాడలేదు. కానీ నిన్న కాక మొన్నటి దాకా మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూసాం. ప్రజలకు అన్ని అందిని, పేద ప్రజలకు అన్ని అందిని, అందినప్పుడు వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇవాళ వచ్చేప్పటికి మరి పేద ప్రజలకి ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి నేను మీ అందరూ కూడా చెప్తాం. దాని మీద ఇదిగో ఈ విధంగా రావాలి, ఈ విధంగా చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే ఇవాళ ప్రభుత్వాన్ని అంటే దిగదేస్తాం అని చెప్పేసి నేను మీ అందరూ కూడా చెప్తాం. అమ్మా మీ అందరికి యూరియా వస్తుందండి? లేదుగా? మరి వస్తుందని చెప్తున్నారు ఏంటండి? వస్తుందని చెప్తున్నారు ఏంటండి? మరి జగన్ గారి టైంలో మనకి యూరియా వచ్చిందా? చూసారా? ఇవాళ అంత వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే యూరియా రానటువంటి పరిస్థితుల్లో రేపు పొద్దున మరి దుబ్బు చేసింది ఇవాళ గుడి. అటువంటి పరిస్థితిలో యూరియా వేయకపోతే మనకేంటంటే నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది, దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో మనం ఏంటంటే యూరియా కావాలని చెప్పేసి అడుగుతున్నామే తప్ప ఇది వేరే విధంగా కాదు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తున్నాను. మీరు మరి దానికి ఏంటంటే స్పందించట్లేదు. ఇప్పుడు గత 20 రోజుల నుంచి కూడా ఇదే క్రమంలో ఉంది. మరి అన్ని పంటలకు కూడా ఏమొచ్చినటువంటి ఆవశ్యకత ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితిలో మనం సప్లై చేయలేనటువంటి పరిస్థితిలో మేము సప్లై చేయలేము అని చెప్పేసి చెప్తాం తప్పు లేదు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ప్రతి సొసైటీలో ఉండేది, ప్రతి షాప్ లో ఉండేది, ఎక్కడ కూడా రేట్లు ఎక్కువ అమ్మకుండా ఎప్పటికప్పుడు ఏంటంటే చూస్తూ వాటిని ఏంటంటే రేటు కరెక్ట్ గా చేసినటువంటి ఘనత ఆ రోజున ఉన్నటువంటి మా
ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అని చెప్పి